ఇక మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 2014లో పార్టీ పెట్టిన కాడి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా, అంటే 2024 జూన్ 12వ తారీఖు దాకా అసలు ఆయన యమగా, అసలు మామూలుగా కాడు, ఫుల్లుగా వాడేశాడు. అదేదో దూకుడు ఏదో సినిమాలో ఉంది, మహేష్ బాబు బ్రహ్మానంద్ ఫుల్లుగా వాడేస్తాడు. మామూలు కానిస్టేబుల్స్ ఫుల్లుగా వాడేశాడు. మాట్లాడితే నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గారు. కానిస్టేబుల్ కొడుకుని. ఏమండి కానిస్టేబుల్ గారు కొడుకు గారు, మీరు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, ఉపమా మంత్రి గారు లాగా. ఈ పోలీసులు మీరు కానిస్టేబుల్ కొడుకే కానీ మీ నాన్నతోటి కానిస్టేబుల్స్కి లీవ్ ఎన్కాష్మెంటు, సరెండర్ లీవ్లు కానీ లేదా టీఏలు కానీ, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ కష్టాలు కానీ మీ నాన్నతోటి వాళ్ళే కదా ఈ కానిస్టేబుల్స్. మీరు కానిస్టేబుల్ కొడుకు కదా, వినరా? మీకు ఎన్ని కాగితాలు ఇచ్చారు? మీకు ఎన్ని కాగితాలు ఇచ్చారు కానిస్టేబుల్ కొడుకు గారు? మీకు ఆ మహజర్లు, ఆ విజ్ఞాపనలు చూడరా మీరు? మీ మనసుకి వెళ్ళదా? చెప్తారుగా పెద్ద గుండు ఉందని చెప్పని. గుండుందా? ఏముంది? వాడుకోవడానికి మాత్రం ఫుల్గా నేను కానిస్టేబుల్ కొడుకునని వాడేసుకుంటారు. ఓట్లు అడుక్కునేప్పుడు జనాలకు చెప్తాకైతే కానిస్టేబుల్ కొడుకు. ఇవాళ ఈ కానిస్టేబుల్ బాధలు పట్టవా అని అడుగుతున్నాను. అధికారం వచ్చే వరకు వాడుకుంటారు ఈ పోలీసుల్ని, కానిస్టేబుల్స్ని. ఇప్పుడేం ఉలకరు పలకరా మీరు? హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పెద్దలు అనితమ్మ గారు. ఆవిడ హోమ్ తప్పితే అన్నిటి గురించి ఆవిడే మాట్లాడుతుంది. హోమ్ తప్పితే హోంలో మాత్రం ఏమీ పట్టించుకోదు. అఘాయిత్యాలు పట్టించుకోదు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ పట్టించుకోదు, మర్డర్ల గురించి పట్టించుకోదు, రేపుల గురించి పట్టించుకోదు, పోలీసులు చచ్చిపోయినా పట్టించుకోదు, పోలీసులు తన్నినా పట్టించుకోదు, పోలీసులు తెలుగుదేశం గుండాలు కుమ్మినా పట్టించుకోదు, ఈ పోలీసులు బాధలు పట్టించుకోదు. పోలీసులకి సరెండర్ లీవ్లు, టీఏలు, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్లు. జగన్ మీదకి మాత్రం మూడో కాలు మీదకి వచ్చేస్తుంది ఆవిడ. జగన్ని తిట్టాలి. ఎవడున్నాడరా మీ మంత్రుల్లో? జగన్ చంద్రబాబు లేస్తాడు, లేదా లోకేష్, ఎవడున్నాడరా మనడు అందుబాటులో? జగన్ తిట్టాలి. నేనున్నాను సార్ అని విశాఖపట్నం నుంచి పరిగెత్తుకు వచ్చేస్తుంది ఆవిడ. మిగతా వాళ్ళు ఇక్కడ ఉంటారు, బెజవాడలో ఉంటారు, ఈ పక్కన గుడివాడలో ఉంటారు, ఆ పక్కన అక్కడ ఉంటారు, ఈ పక్కన నూజివీడులో ఉంటారు, ఏలూరులో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు, పాలకొల్లో ఉంటారు, ఈ పక్కన ఉంటారు. వాళ్ళేమో సైకిల్ వేసుకు రావాలిగా, ఈవిడ విమానం వేసుకొస్తుంది కదా, అందుకని లేట్ అయిపోద్ది అనుకుంటా. ఆవిడ ముందు వచ్చి మాట తిట్టి వెళ్ళిపోద్ది జగన్ గారు. ఆవిడ మాత్రం చాలా సులువుగా ఈ జీవో 329 మాత్రం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ టు ఏఆర్ కానిస్టేబుల్స్ మాత్రం అంగుళం కదలదు. 2010, 2026 ఇది, అంటే 16 ఏళ్ళైనా ఇది కదలదు. హోమ్ మినిస్టర్ గారు మాత్రం చాలా సులువుగా క్రిస్టియన్ నుంచి హిందూగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆవిడ మాత్రం ఎంత సులువుగా అంటే అంత సులువుగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈ శాఖలో మాత్రం, ఈ జీవో మాత్రం, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వరు ఏఆర్కి. అరే మీ కింద అనితమ్మ గారు వెట్టి చాకరీ చేస్తున్నారండి వాళ్ళు. ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ నీ శాఖలో, నీ మంత్రిత్వం కింద, నీ కింద వెట్టి చాకరీ చేస్తున్నారు. కనపడదా? కనీసం వాళ్ళ అర్జీలు వినపడవా? 10 ఏళ్ళు దాటినటువంటి సర్వీస్ ఉన్న వాళ్ళని 10 ఏంటి, 15, 18, 20, 22, 24 ఎన్నేళ్ళు నిండి వాళ్ళకి ఏఆర్ కింద ట్రాన్స్ఫర్ చేయరా? మీకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నారు మీరు? మీకు చెప్పండి మంత్రి గారు, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నారు మీరు? మీకు సీఎం గారికి బ్యాటరీ సైకిల్ మీరు బరాబరా మామూలు దానంతటా వెళ్ళిపోద్ది సైకిల్, అయినా సరే మీరు ఫుల్ యాక్టింగ్గా తొక్కేస్తుంటే మాత్రం వీళ్ళు కాపలా కాచేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏపీఎస్పీ కానిస్టేబుల్స్కి మీరు శనివారం, ఆదివారం సెలవు ఇస్తా అన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు, కానిస్టేబుల్ కొడుకు గారు, మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏపీ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్కి శనివారం, ఆదివారం సెలవిస్తా అన్నారు కదా. ఇవ్వరా?
రెండేళ్ళు నిండినాయండి మీరు గెలిచి. ఎలక్షన్ హామీ 2 ఏళ్ళు నిండి అయినా ఎవరు మీరు ఇస్తామన్నారు కదా. సెలవు సంగతి దేవుడు ఎరుగు. కనీసం పెళ్ళాం పిల్లలతో వీడియో కాల్కి కూడా టైం ఇవ్వట్లేదంట మీరు. పెళ్ళాం పిల్లలతో మాట్లాడుకుంటాక వీడియో కాల్కి కూడా సంధి ఇవ్వట్లేదు. ఏపీఎస్పీ పోలీసు వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి బాధలన్నీ? ఎక్కడ చెప్పుకోవాలి? వాళ్ళకి న్యాయం ఎక్కడ కోరాలి? ఎక్కడ ఎవరి దగ్గరికి కోరాలి? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అర్జీ ఇచ్చినప్పుడు ఆయన అంటాడంట, ఏమంటాడంటే, లేదమ్మా ఇప్పుడు ఆ శాఖ మన దగ్గర లేదు, మన శాఖ కాదు కదా, ఆ శాఖ మన దగ్గరికి వచ్చినప్పుడు రమ్మంట. ఈ మామూలుగా ఈ శాఖ ఇప్పుడు రావాలి, ఈ టర్మ్ కాదు, ఇంకో 15 ఏళ్ళలో ఆ శాఖ మీకు వస్తుందా? రాదు కదా. 29లో జగన్ కదా వచ్చేది. ఇక మీకు ఎక్కడ ఉంది ఆ శాఖ? పేరుకేమో డిప్యూటీ సీఎం, మీకు ఆ శాఖతో సంబంధం లేదు. సినిమాటోగ్రఫీ మీరు చూస్తారు. అసలు చాలా గంపంతైన అసలు మామూలు చిత్ర విచిత్రాలు ఉంటాయి ఈ గవర్నమెంట్లో. హోమ్ మినిస్టర్ గారేమో హోమ్ డిపార్ట్మెంట్ చూడరు, ఆవిడ విద్యాశాఖ ఆ శాఖ ఈ శాఖ చూస్తుంది. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ చూడడు, ఆయన పరిశ్రమల శాఖ చూస్తాడు. పరిశ్రమల శాఖ మంత్రి ఏమో పరిశ్రమల శాఖ చూడడు, ఆయనేమో మామూలుగా కర్నూలులో లా అండ్ ఆర్డర్ చూస్తూ ఉంటాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ చూడడం, ఇంధన పొదుపు చూస్తుంటాడు ఆయన, అంటే ఎనర్జీ, ఆయన ఎనర్జీ చూస్తాడు. ఎవడు ఇది మెంటల్ హాస్పిటల్? ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. ఎవడి శాఖ ఆడు చూడడం, ఎంతసేపు పక్కోడి శాఖ చూస్తూ ఉంటారు ఎవడికాడు. నిజంగా ఎంత దుర్భరంగా ఉంటుందంటే, కానిస్టేబుల్ కొడుకు గారు కాస్త మనసు పెట్టండి. ఆర్డర్లీ వ్యవస్థ ఎంత నీచమైంది, అది నీచమైందా కాదు ఆర్డర్లీ వ్యవస్థ? ఈ కానిస్టేబుల్స్ లా అండ్ ఆర్డర్లో కానీ, ఏఆర్లో కానీ, ఏపీఎస్పీలో కానీ, ఇందులో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరూ ఎవరు అనుకుంటున్నారు? ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్, బీఈడి, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు. ఆర్డినరీ డిగ్రీ బిఏ బీకాం చదువుకున్న వాళ్ళు ఇంత చదువులు చదివి ఆర్డర్లీ వ్యవస్థ కింద పనిచేయటం అంటే ఇళ్లల్లో వంట చేయటం, ఇళ్ళు తొడవటం, బట్టలు ఉతకటం, కార్లు కడగటం, కారు తోలటం, మొక్కలకు నీళ్లు పోయటం, మొక్కలు కత్తిరించటం, ఇంట్లో సిమెంట్ పని చేయటం, తాపీ పని చేయటం, ఇళ్ళు కట్టడం, బాత్రూములు కడటం, ఇంత చదువులు చదువుకున్నటువంటి ఈ కానిస్టేబుల్స్కి ఈ వెట్టి చాకరీ చేయటం ఘోరం కాదా? చేయించుకోవటం ఘోరం కాదా? అవమానం కాదా అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. చాలా చెప్తారు కదా మీటింగ్లో, ఆత్మగౌరవం అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు.